మోజంజాహి మార్కెట్ వద్ద గణనాథుల సందడి, భక్తుల కేరింతలు, కోలాహలం, విశేషాలని మొత్తం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కావచ్చు, మొత్తం విశేషాలు మా ప్రతినిధి వరప్రసాద్ లైవ్ లో అందిస్తున్నారు. విశేషాలు అందించేందుకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మా ప్రతినిధి చారి ఉన్నారు. అక్కడ కూడా విశేషంగా భారీ స్థాయిలో గణనాథులు తరలితో ఉన్నారు నిమజ్జనానికి. ఆయన వద్దకు వెళ్లే ముందు ఒకసారి ఎన్టీఆర్ మార్గ్కి వెళదాం. భారీ గణనాథుడిని సంవత్సరం మధ్యాహ్నంలోపే నిమజ్జనం చేశారు అధికారులు ముందుగా భావించినట్లుగా. నిమజ్జనం ఎలా సాగింది, ప్రస్తుతం ఇంకా నిమజ్జనానికి వేలాదిగా గణనాథులు తరలి వస్తున్నారు. విశేషాలని ఎన్టీఆర్ మార్గ్ నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఒకటి పరితోష్, ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్నాం. ఎన్టీఆర్ మార్గ్ లో గణేష్ ఉత్సవ నిమజ్జన కార్యక్రమం సందడి మొదలైంది. ఒక గంట క్రితమే ఇది ఇక్కడ ఉన్నటువంటి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా జరిగింది. ఆ గణేష్ నిమజ్జన తర్వాత గణేష్ చూడడానికి కొరకి వేలాదిగా భక్తులు తరలి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. అశేష భక్త జనవాహిని మధ్యన ఈరోజు ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం కావడం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద నుంచి లైవ్ ఇస్తూ ఉన్నారు మహేష్. మళ్ళీ ఆయనతో మాట్లాడతాం. భారీగా గణనాథులు ఇంకా వేలాదిగా తరలి వస్తున్నారు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మటుకు పూర్తయింది. అయినప్పటికీ ఇంకా నగర వ్యాప్తంగా కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్కి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, అక్కడ భక్తుల సందడి, కోలాహలం ఏ విధంగా ఉంది? గణపతి బప్పా మోరి అంటూ నినాదాలు మారుమవుతున్నాయి. అప్డేట్స్ ఇప్పటి వరకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం నుంచి ఇప్పటి వరకు భారీగా భక్తజన సందోహం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం తెల్లవారుజాము నుంచే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఖైరతాబాద్ వినాయక శోభయాత్ర నుంచి వేలాది మంది భక్తజనం ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఆ 2 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడు భారీ వినాయకుడు నిమజ్జనం తర్వాత పూర్తి స్థాయిలో భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా పూర్తి స్థాయిలో దర్శనం చేసుకుని వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితిని చూసాం. అయితే ఉదయం నుంచి రాత్రి నుంచి కురిసినటువంటి ఎడతెరిపి వర్షం కారణంగా కూడా భారీగా భక్తులు కొంత వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ట్యాంక్ బండ్ వైపుకు అటు ఎంజిఎం మార్కెట్ నుంచి కావచ్చు, ఇటు హ్యాబిట్స్ కోటి ఈ పరిసర ప్రాంతాలన్నిటి నుంచి కూడా భారీగా వినాయకులు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే ప్రతి విగ్రహాన్ని కూడా తనిఖీ చేసిన తర్వాతనే ఆ విగ్రహానికి ఏ క్రేన్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారో ఆ క్రేన్ వద్దకు పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఓవరాల్ గా ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి సందడిని మనం కనుక చూస్తే పూర్తి స్థాయిలో భక్తులు భారీ ఎత్తున ఇక్కడకు సందర్శించడానికి వచ్చినటువంటి భక్తులు కనపడుతున్నారు. అయితే సికింద్రాబాద్ కు వెళ్లే వైపు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద కూడా భారీ ఎత్తున విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా భారీగా వచ్చి విగ్రహాలను నిమజ్జనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గ్రేటర్ జిహెచ్ఎంసీ చుట్టుపక్కల నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పాంట్స్ ను కూడా ఏర్పాటు చేయడం వల్ల ఆయా కాలనీలో కావచ్చు అక్కడ ఏర్పాటు చేసినటువంటి పాంట్స్ లోనే విగ్రహాల నిమజ్జనానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపినటువంటి నేపథ్యంలో కొంతమంది వచ్చేవారి సంఖ్య కూడా కొంత తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు కావచ్చు అటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తజనాన్ని కొంత కంట్రోల్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఆ పోలీసులు ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ నిమజ్జనం పూర్తి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మనం ప్రత్యక్షంగా లైవ్ లో చూసాము. మొత్తం ఉన్నటువంటి ఆ 58-60 విగ్రహాలు బాలగణపతులను తీసుకువచ్చి ఇక్కడికి నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఇప్పుడిప్పుడే జనసందోహం, కొంతమంది రావడం, కొంతమంది వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.